హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము 50,000 మైల్ రాయి దాటాం కాబట్టి మరి 1,00,000 వైపు పరుగులు పెడదాము. మీకు అమూల్యమైనటువంటి ఎన్నో వీడియోలు నేను అందిస్తాను. గ్రూప్ 2 లోపు చాలా వీడియోలు అందించడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే గ్రూప్ 3కి సంబంధించి మొన్న కరెంట్ అఫైర్స్ చాలా లేటెస్ట్వి కూడా వచ్చినాయి. సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా వచ్చినాయి. కాబట్టి మీరు కూడా నవంబర్ నెలాఖరు వరకు, నవంబర్ 20 లేదంటే నవంబర్ నెలాఖరు వరకైనా సరే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ చాలా కవర్ అయినాయి. నేను ఒక లిస్ట్ పెట్టాను, మన examcenter247.comలో పెట్టాను. మన వాట్సాప్ గ్రూపులలో కూడా అన్నింటిలో కూడా ఫార్వర్డ్ చేశాను. నేను ఐడెంటిఫై చేసినవి 2023-24 సంబంధించి దాంట్లో వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి గ్రూప్ 3కి అన్నది నేను ఎక్స్పెక్ట్ చేశాను. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఈ మన కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మూడింటికి సంబంధించి నేను ఒక 21 దాకా నేను ఐడెంటిఫై చేసి నేను మన examcenter247.com వెబ్సైట్లో పెట్టాను. ఒకసారి చూడండి అవి. అంటే నెక్స్ట్ నేనేం చేసి ఎక్స్పెక్ట్ చేశాను ఏంటంటే వీటిని బట్టి మనము గ్రూప్ 2లో కూడా ఇలాంటివి వచ్చే అవకాశం ఉందని చెప్పి కొన్ని యాడ్ చేసి దాంట్లో నేను ఆ రకం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇచ్చాను. అది మీరు ఒక్కసారి అందరూ కూడా దయచేసి చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత మనము examcenter247.com లోనే నేను ఒక 2 రోజులు టైం ఇవ్వండి. ఈ 2 రోజులలో ఈ మొత్తం పీడిఎఫ్లన్నీ కూడా పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను. రేపటి నుంచి 20th నుంచి ఇది స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి గ్రూప్ 2కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇచ్చేసాను నేను ఇవాళ. ఆ షెడ్యూల్ కూడా వాళ్ళ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకెవరైనా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో జాయిన్ అయ్యేవాళ్ళు, గ్రూప్ 2 కోర్సులో జాయిన్ అవ్వండి. లిమిటెడ్ పీరియడ్ నడుస్తుంది. 1 మంత్కి 150 రూపీస్ ఇస్తున్నాము. అది ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంచుతాను, ఎక్కువ రోజులు ఉంచాను. దానికి అది చాలా తక్కువ ఇచ్చాను అసలు. యాక్చువల్గా అది చాలా కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి జాయిన్ అయ్యేవాళ్ళు ఉంటే తొందరగా జాయిన్ అయిపోండి. ఇక వాళ్ళు మనం కరెంట్ అఫైర్స్ చూసుకుందాము. ఇది ఇంకొక నవంబర్కి సంబంధించి ఇంకొకటి మాత్రమే ఇస్తాను. తర్వాత బ్యాక్ ఎండ్ ఎన్ని మంచి ఇంపార్టెంట్ అనుకున్నాయి. నేను వచ్చిన ఆ 21 ఉన్నాయి కదా, ఆ 21లోంచి ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం అనేది చేస్తాను. కరెంట్ అఫైర్స్ 2024 నవంబర్కి సంబంధించి సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ టు నో సినిమా 2025 ఆస్కార్ అవార్డుల లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగానికి ఎంపికైంది. ఈ షార్ట్ ఫిల్మ్కి ఎవరు దర్శకత్వం వహించారు? ఇందులో కిరణ్ రావు, తర్వాత చిదానంద ఎస్ నాయక్, తర్వాత రేసుల్ పూకుట్టి, తర్వాత భాను అతాయ్య. ఈ వీటిలలో ఎవరు దర్శకత్వం వహించారు అంటే ఇది చిదానంద్ ఎస్ నాయక్ అనే అతను దర్శకత్వం అనేది వహించారు. ఫిలిం టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా FTI స్టూడెంట్ అయినటువంటి చిదానంద్ ఎస్ నాయక్ దర్శకత్వం వహించినటువంటి సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ టు నో అనే కన్నడ మూవీ 2025 ఆస్కార్ అవార్డుల లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగానికి ఎంపికైంది. కేన్స్ చిత్రోత్సవ విద్యార్థి విభాగంలో మొదటి స్థానం అనేది దీనికి దక్కింది. భారతీయ జానపద గాథలు, తర్వాత సాంప్రదాయాలను గుర్తు చేస్తూ 15 నిమిషాల పాటు ఈ షార్ట్ ఫిల్మ్ అనేది కన్నడలో తీశారు వీళ్ళు. అంతకుముందు బెంగళూరులో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఇండియన్ కాంపిటీషన్ అవార్డు కూడా దీనికి దక్కింది. సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ టు నో అనే మూవీకి దక్కింది. ఈ మూవీ ఇతర చిత్రోత్సవాల్లో కూడా గుర్తింపు పొందుతుంది. ఈ చిత్రాన్ని నిర్మించింది ఎవరే అంటే FTII నిర్మించిందంటే. FTII అంటే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇది అంటే ఔత్సాహికవేత్తలకు, అక్కడ చదువుకున్న వాళ్ళకి, వాళ్ళ దాంట్లో చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఒక ప్రోత్సాహం అనేది ఇస్తుంది అనమాట. నిర్మాణం కోసమని కొంత డబ్బులు అనేది కేటాయిస్తుంది. అందులో భాగంగా ఇది తీశారనమాట. అలా మీకు ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి అప్లై చేయొచ్చు. మీది దానికి ఏదో పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ మీరు పాటిస్తే గ్యారంటీగా మీకు కూడా వాళ్ళు అమౌంట్ అనేది డొనేట్ ఇచ్చేస్తారు. నిర్మాణ చేసుకోవడానికి డబ్బులు అనేది ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు. ఇక రైల్వే ప్రయాణికులకు అన్ని సేవలను ఒక్కచోటనే అందించేందుకు భారతీయ రైల్వే సూపర్ యాప్ పేరుతో మొబైల్ అప్లికేషన్ను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ను అభివృద్ధి చేయడంతో పాటు నిర్వహణ బాధ్యతలు తీసుకున్నటువంటి సంస్థ ఏది? సెంటర్ ఫర్ రైల్వేస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ CRAS, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NIC, కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ CCA, అలాగే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. వీటిలలో ఎవరు
ఈ సూపర్ యాప్ని తయారు చేసి దాన్ని నిర్వహణ కూడా బాధ్యతలు తీసుకున్నారు అని అంటే ఇది ఏ కరెక్ట్ అనమాట. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ క్రిస్ అనేది ఇది తీసుకుంది. ఇది కొత్తగా ఒక యాప్ అనేది ప్రస్తుతం ఆన్లైన్ టికెట్ల బుకింగ్ కోసము ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ అని, తర్వాత అన్రిజర్వ్డ్ టికెట్ కోసం అని చెప్పేసి యూటీఎస్ యాప్ వస్తుంది. అలాగే ఫుడ్ ఆర్డర్స్ కోసం ఐఆర్సిటీసీ నడుస్తుంది. తర్వాత ఈ క్యాటరింగ్, ఫుడ్ ఆన్ ట్రాక్, తర్వాత కంప్లైంట్స్ ఫీడ్బ్యాక్ కోసం రైల్వే మద్దతు నడుస్తుంది. ఇలా రకరకాల యాప్లు ఉన్నాయి. రైలు ఎక్కడ ప్రయాణిస్తుందో తెలుసుకునేందుకు నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ అనేది నడుస్తుంది. ఇలాంటి యాప్లన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే సూపర్ యాప్లోకి తీసుకురావడానికి రైల్వే అనేది ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ సూపర్ యాప్లో రైలు టికెట్లు, ప్లాట్ఫామ్ టికెట్లు కూడా బుక్ చేసుకోవడంతో పాటు రైల్వే షెడ్యూల్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ సూపర్ యాప్ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ CRIS అనేది అభివృద్ధి చేసింది. యాప్ నిర్వహణ బాధ్యతలు కూడా ఈ సంస్థనే చేపట్టింది. ఇక ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTCతో దీన్ని లింకేజ్ చేసే ప్రక్రియ కూడా ప్రస్తుతం నడుస్తుంది. అది పూర్తవగానే ఈ ఏడాది చివరికల్లా రైల్వే సూపర్ యాప్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, భారత వియత్నాం సంయుక్త సైనిక విన్యాసాలు విన్బాక్స్ 2024 5వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఈ యుద్ధాభ్యాస గురించి మన గ్రూప్ 3లో వచ్చింది. నేను ఇచ్చాను ఆల్రెడీ బిట్, గుర్తుందా మీకు? ఒకసారి చూసుకోండి. మీరు కరెంట్ అఫైర్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ దీంట్లోంచే వస్తాయి, ఎక్కువ వస్తాయి. దాదాపు నాకు తెలిసి 20 క్వశ్చన్ల దాకా వచ్చినట్టున్నాయి. జనరల్ సైన్స్, సైన్స్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత కరెంటు ఇది ఉంది కదా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ, ఇవన్నీ కలిపి దాదాపు 25 క్వశ్చన్ల దాకా వచ్చేసినట్టున్నాయి. అందువల్ల మీరు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ చూడండి, వీడియోలు చూస్తే చాలా వరకు మీకు కవర్ అయిపోతాయి. డెఫినెట్గా వచ్చినాయని కూడా మన వాళ్ళు మెసేజ్లు పెట్టాను, మొన్న నేను చూపించాను. భారత్ వియత్నాంకి సంబంధించి సంయుక్త సైనిక విన్యాసాలు విన్బాక్స్ అనేవి 2024 5వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైందంటే మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్, హర్యానా. ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇది హర్యానాలో స్టార్ట్ అయింది, అంబాలాలో స్టార్ట్ అయింది. హర్యానాలోని అంబాలాలో ఇవి ప్రస్తుతం ఇంకా జరుగుతున్నాయి. 2023లో వియత్నాంలో జరిగినటువంటి విన్బాక్స్ విన్యాసాల తర్వాత ఈ ఏడాది హర్యానాలో అంబాలా అండ్ చండీ మందిర్ అనే 2 ఏరియాలలో 2024 నవంబర్ 4 నుంచి 23 వరకు కూడా విన్యాసాలు జరుగుతున్నాయి. భారత్ వియత్నాంల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం అనేది ఈ యొక్క సంయుక్త సైనిక విన్యాసాలు విన్బాక్స్ యొక్క ఉద్దేశం. ఏవేవి? వియత్నాం అండ్ భారత్ అనమాట. 2024 విన్యాసాల్లో 2 దేశాల ఆర్మీతో పాటు వాయుసేన కూడా పాల్గొంది. భారత్ తరపున రెజిమెంట్ కోర్ ఇంజనీర్లు 47 మందితో పాటు వివిధ విభాగాల సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. ఇక వియత్నాం పీపుల్స్ ఆర్మీ బలగాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రణాళిక పత్రం 7వ అధ్యాయంలో భాగంగా UNO పీస్ కీపింగ్ ఫోర్స్లో ఇంజనీరింగ్ సర్వీస్ అందించేందుకు భారత్ అండ్ వియత్నాం దేశాల ఇంజనీర్లు, వైద్య సేవల సిబ్బంది ఇందులో ప్రిపరేషన్ అనేది అవుతున్నారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, 2024 నవంబర్ 5 నుంచి 6 వరకు తొలి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? ఇలాంటి వచ్చే అవకాశం ఉంది. కాఠ్మండు, కంపాలా, న్యూఢిల్లీ, తర్వాత సిమ్లా. ఏది కరెక్ట్ అంటే ఇందులో న్యూఢిల్లీలోనే మన ఢిల్లీలోనే జరిగినవి. న్యూఢిల్లీలో మొట్టమొదటి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సదస్సును కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అలాగే అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ఈ రెండూ కలిసి 2024 నవంబర్ 5 నుంచి 6 వరకు 2 రోజుల పాటు నిర్వహించాయి. ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటంటే ఆసియాను బలోపేతం చేయడంలో బౌద్ధ ధర్మం పాత్ర. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే రోల్ ఆఫ్ బుద్ధ ధర్మ ఇన్ స్ట్రెంథనింగ్ ఆసియా అనేది దీని థీమ్ అనమాట. ఈ సమావేశంలో ఈ శిఖరాగ్ర సమావేశం ఆసియా తొలి బౌద్ధ శిఖరాగ్ర సమావేశంలో 32 దేశాలకు చెందినటువంటి 160 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఆసియాలోని బౌద్ధ మతానికి చెందినటువంటి నాయకులు, పండితులు వీళ్ళందరూ కలిసి దాదాపు 700 మంది దాకా ఈ సదస్సుకి హాజరయ్యారు. ఈ సదస్సు భారత యొక్క యాక్టిస్ట్ విధానాన్ని, తూర్పు ఉంది కదా మనకి, ఆ విధానాన్ని అనుసరిస్తూ గుర్తు చేస్తుంది. ఆసియా ఖండం అంతటా కూడా ప్రపంచవ్యాప్తంగా శాంతి సామరస్యం పెంపొందించడము, బౌద్ధ మతానికి ఉన్నటువంటి ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా ఈ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ IMHFను 2వ ఎడిషన్కు సంబంధించి కింది ప్రకటనలో ఏవి సరైనవి కావు? 1. ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ 2024 నవంబర్ 8, 9 తేదీల్లో బెంగళూరులో జరిగింది. ఇంకా దేశ జాతీయ భద్రత, సైనిక వారసత్వంపై చర్చలను ప్రోత్సహించడము, యువతరానికి స్ఫూర్తి నింపడము ఈ హెరిటేజ్ ఫెస్టివల్ యొక్క లక్ష్యము. తర్వాత వచ్చేసరికి 3వది
మూడోది వచ్చేసరికి ఫెస్టివల్ ప్రాజెక్ట్ సోరేగాదను డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్, యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ యుఎస్ఐ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించాయి. తర్వాత 4 ఈ ఫెస్టివల్లో హిస్టరీ ఆఫ్ ద ఇండో పాక్ ఎయిర్ వార్ డిసెంబర్ 1971 బై ఎయిర్ మార్షల్ అనమాట. ఎంఎస్ఎల్ అంటే మార్షల్ విక్రమ్ సింగ్ రిటైర్డ్ అనే పుస్తకాన్ని ప్రచురణని రిలీజ్ చేశారు. ఇది తప్పేది 1, 2, 3, 4 ఇక్కడ ఒకటి తప్పబడినట్టుంది. నన్ను ఏది కరెక్ట్ అయ్యా అంటే ఇందులో 1 అనేది తప్పు అనమాట. 1 ఏంటి, బెంగళూరు కాదు, ఇది ఢిల్లీలో జరిగిందనమాట. ఈ సదస్సు ఏంటి అసలు అదేంటి ఒకసారి చూద్దాను, ఒకసారి చెప్తానండి. ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ IMHF 2వ ఎడిషన్కి సంబంధించి ఇది ఫెస్టివల్ అనేది నవంబర్ 8, 9 తేదీలలో 2024లో ఇది జరిగింది. నవంబర్లో జరిగింది. ఇది ఢిల్లీలో జరిగింది అనమాట. దీనికి సంబంధించింది అయితే కొంచెం దీనికి విద్యా పర్యాటక కార్యకలాపాల ద్వారా భారత సైనిక వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము. ఇదే కార్యక్రమంలో వాల్వర్ అండ్ హానర్, శౌర్యం అండ్ గౌరవం అనే ప్రచురణను ఇండియన్ ఆర్మీ, యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కలిసి ప్రచురించారు, దాన్ని రిలీజ్ చేశారు. అలాగే సైలెంట్ వెపన్స్ డెడ్లీ సీక్రెట్స్ అనే మరో ప్రచురణ కూడా రిలీజ్ అయింది. అంటే బయో వెపన్స్, జీవ ఆయుధాలు, తర్వాత ఆయుధాల యుద్ధాన్ని అరికట్టడం అనేది ఇందులో 2 ఉన్నాయన్నమాట. ఇక ఇంకో క్వశ్చన్, దేశవ్యాప్తంగా జలవనరులను పరీక్షించేందుకు అవగాహన కల్పించే కార్యక్రమం జల ఉత్సవ్ కార్యక్రమాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయి? జల ఉత్సవ్ అని ఒక కార్యక్రమం జరుగుతుంది, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అనేది ఇందులో క్వశ్చన్. అయితే 2024 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10, నవంబర్ 1 నుంచి 7, అక్టోబర్ 20 నుంచి 31, నవంబర్ 6 నుంచి 20. వీటిలలో ఏది కరెక్ట్ అంటే డి కరెక్ట్. నవంబర్ 6 నుంచి 20 వరకు కూడా ఈ జల ఉత్సవ్ కార్యక్రమాలు అనేవి ప్రస్తుతం ఇంకా జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా జలవనరులను పరిరక్షించే ఎందుకు, తర్వాత పరిరక్షించాలని అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని జల ఉత్సవ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. 2024 నవంబర్ 6 నుంచి 20 వరకు ఇప్పుడు కూడా ఇంకా జరుగుతున్నాయి అనమాట. ఈ జల ఉత్సవ్ కార్యక్రమాన్ని జలశక్తి మంత్రిత్వ శాఖ, తర్వాత జాతీయ జల్ జీవన్ మిషన్, తర్వాత డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్, ఈ శాఖలన్నితో పాటు 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 20 ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో నీతి ఆయోగ్ వాళ్ళతో నిర్వహిస్తుంది. వాటిల్లో నీతి ఆయోగ్ అనేది నిర్వహిస్తుంది అనమాట. ఇది జల ఉత్సవ్ దీని పేరు. ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుందంటే జల ఉత్సవ్ అనేది ప్రస్తుతం నవంబర్ 6 నుంచి 20 వరకు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జల ఉత్సవం అవుతుంది. దేశవ్యాప్తంగా జలవనరులను పర్యవేక్షించేందుకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దేశంలో నీటి వినియోగం, జలవనరులను పరిరక్షిస్తూ అందుకోసం జనాన్ని భాగస్వాములుగా చేయడం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. భూగర్భ జలాలను పరిరక్షించి సాగు, తాగునీరు అందించడానికి జనానికి అవగాహన అనేది కల్పిస్తారు. ఇంకా నెక్స్ట్, భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO గైడెడ్ పినాకా వెపన్ సిస్టమ్ విమాన పరీక్షను ఈ మధ్య విజయవంతంగా పూర్తి చేసింది. ప్రొవిజనల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ PSQR ధృవీకరణ ప్రయోగాల్లో ఈ క్షిపణిని ప్రయోగించింది. అయితే ఒక్కో ప్రొడక్షన్ నుంచి ఎన్ని రాకెట్లను DRDO అధికారులు ప్రయోగించారు అంటే 10 రాకెట్లు, 12 రాకెట్లు, 22 రాకెట్లు, 14 రాకెట్లు. ఇందులో ఏది కరెక్ట్ అంటే 12 రాకెట్లను ఒకే టైంలో ప్రయోగించారు. ఈ పరీక్షలో భాగంగా PSQR రేంజింగ్, ఖచ్చితత్వం, స్థిరత్వం లాంటి అంశాల మీద విస్తృతమైనటువంటి పరీక్ష ద్వారా అంచనా అనేది వేశారు. ఇందులో 2 ఇన్ సర్వీస్ పినాకా లాంచర్ల ద్వారా ఒక్కో ప్రొడక్షన్ ఏజెన్సీ నుంచి 12 రాకెట్లను ఒకేసారి పరీక్షించారు అన్నమాట. ఒరిజినల్ పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ ఆయుధ వ్యవస్థను MBRLకు ఇది అప్గ్రేడ్ వెర్షన్ అనమాట. ఇంతకు ముందే ఉంది ఇది మనకి ఒరిజినల్ పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ అని చెప్పేసి ఒక వ్యవస్థ. ఒక్కసారి 12 ఒక్కొక్క ప్రొడక్షన్ ఏజెన్సీ నుంచి 12 చొప్పున 2 రిలీజ్ చేశారన్నమాట. ఇది ఇప్పుడు ఉన్నటువంటిది అప్గ్రేడ్ వెర్షన్. మనము దీన్ని కార్గిల్లో కూడా వాడామన్నమాట. అది దీంట్లోనే ఉంది, చెప్తాను అది. తర్వాత DRDO తయారు చేసిన పినాకా వెపన్ సిస్టము విమాన పరీక్షను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. దానికి సంబంధించి కింది ప్రకటనలు ఏవి సరైనవి? 1, గైడెడ్ పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో DRDOకి చెందినటువంటి ల్యాబొరేటరీ ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ARDE అభివృద్ధి చేసింది. రెండోది వచ్చేసరికి కేవలం 44 సెకండ్లో మొత్తం 12 రాకెట్లను ఫైర్ చేయగలదు. ఈ సిస్టమ్కి 700 × 500 మీటర్ల ప్రాంతాన్ని ధ్వంసం చేయగల సామర్థ్యం అనేది ఉంది. ఒక్క బ్యాటరీ మొత్తం 72 రాకెట్లను ధ్వంసం చేస్తుంది. తర్వాత మూడోది వచ్చేసరికి పినాకా లాంచర్ల ద్వారా ప్రయోగించే రాకెట్ ఒకే టైంలో 75 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాన్ని ధ్వంసం చేస్తాయి. అలాగే నాలుగోది వచ్చేసరికి ఇప్పటికే ఆర్మేనియా సహా అనేక దేశాలు పినాకాను కొనుగోలు చేసేందుకు భారత్తో ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ఏది సరైనవి అని చెప్పేసి మనము అడిగాము. ఇందులో ఏది సరైనవి అంటే బి అన్నీ కూడా సరైనవి అనమాట. పినాకా వ్యవస్థలో ఒక్కో రాకెట్లో హై ఎక్స్ప్లోజివ్ ఉంటుంది, యాంటీ ట్యాంక్ బాంబ్లెట్స్ ఉంటాయి, తర్వాత యాంటీ పర్సనల్ మైన్స్
లాంటి అనేక వారు మేడ్ రకాలను తీసుకెళ్లే సామర్థ్యం అయితే ఉంది. పినాకాను మొదటిసారిగా కార్గిల్ యుద్ధంలో ఉపయోగించారు. ఈ పినాకా వ్యవస్థలో MK1 అంటే ఇది బేసిక్ వెర్షన్, దీని రేంజ్ 38 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు MK32 అంటే దాని రేంజ్ ఏమో 60 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు MBRLకు అప్గ్రేడ్ వెర్షను, ఇది దీని రేంజ్ 75 కిలోమీటర్ల దాకా ఉన్నదనమాట. ఇది పృథ్వీ గురించి మాత్రం ఒకటి అడిగారు. తర్వాత మన సైంటిఫిక్ దానికి సంబంధించి, మన సైంటిఫిక్ కార్యకలాపాలకు సంబంధించి క్రోనాలజికల్ ఆర్డర్ ఒకటి అడిగారు మన గ్రూప్ 3లో. చూడండి ఒక్కసారి, అంటే నేను వాటికి ఇస్తాను, నేను బిట్లు అయితే గ్యారంటీకి ఇస్తాను. మన దీంట్లో కుదరకపోయినా టెస్ట్లో అయితే ఖచ్చితంగా దాన్ని కవర్ చేసే మార్గం అయితే నేను చూస్తాను. అంటే ఎప్పటి నుంచి, అంటే ఆర్యభట్ట ఎప్పుడు ప్రయోగించింది, లేకపోతే ఇంకోటి ప్రయోగించింది ఉంటాయి కదా, అవన్నీ మనం ఆర్డర్లో రాసుకుంటూ రావాలి, ఏ సంవత్సరంలో ఏం ప్రయోగించారనేది. అలాంటిది ఏదో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, గ్రూప్ 3లో వచ్చింది. నెక్స్ట్, తొలి మానవ సహిత మిషన్ గగనయాన్ ప్రయోగానికి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏది తప్పు? ఒకటి, తొలి మానవ సహిత మిషన్ గగనయాన్ ప్రయోగాన్ని 2025లో కాకుండా 2028లో చేపడుతున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. రెండోది వచ్చేసరికి బి వచ్చేసరికి ఈ మిషన్ విజయవంతమైతే అమెరికా, చైనా, రష్యా తర్వాత ఆ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ నిలుస్తుంది. ఇంకా సి వచ్చేసరికి గగనయాన్ మిషన్కి సంబంధించి భారత హోమగాముల బృందమైనటువంటి ప్రశాంత్ నాయరు, తర్వాత అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణను, శుభాంశు శుక్లా, పేర్లు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ అడిగే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటిది భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి భూ దిగువ కక్షలోకి పంపి 3 రోజుల తర్వాత వారిని సురక్షితంగా తీసుకురావడమే గగనయాన్ యొక్క మిషన్ యొక్క లక్ష్యము. ఇక డి వచ్చేసరికి ఇస్రో హెవీ లిఫ్ట్ లాంచర్ లాంచ్ వెహికల్ మార్క్ 3 LVM-3 రాకెట్ నుంచి గగనయాన్ని ప్రయోగిస్తారు. ఇందులో ఏది తప్పని మనం అడిగాము. సి అనేది ఒకటి అనేది తప్పనమాట. ఏమిచ్చాడు? ఒకటి ఏ అనేది తప్పు. తొలి మానవత సహిత మిషన్ గగనయాన్ను 2020లో కాకుండా 2028 కాదండి, 2026లో చేపడుతున్నట్లు సోమనాథ్ ప్రకటించారన్నమాట. ఈ మధ్య 2025లో చేపట్టాల్సినటువంటి గగనయాన్ను 2026లో చేపడతామని చెప్పి ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఇంకా 2025లో భారత్, అమెరికా సంయుక్తంగా నిసార్ అనే మిషన్ని చేపడుతున్నాయి. అలాగే 2028లో శాంపిల్ రిటర్న్ మిషన్ని చంద్రయాన్ 4 ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి జాక్సాతో కలిసి చంద్రయాన్ 5 మిషన్ ప్రయోగము, మూన్ ల్యాండింగ్ మిషన్ని లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ పేరుతో మొదట ప్రకటించారు. అది కూడా నడుస్తుంది. అలాగే వచ్చే దశాబ్దంలో గ్లోబల్ స్పేస్ ఎకానమీకి భారత సహకారాన్ని 2% నుంచి 10%కి పెంచాలని చెప్పేసి ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. ఇవన్నీ కూడా సోమనాథ్ ప్రకటించినటువంటి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఏ నెలను పోషణ మాహ్ అంటే పోషకాహార మాసంగా ప్రకటిస్తుంది? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఆగస్ట్. ఏది కరెక్ట్ అంటే ఇందులో సెప్టెంబర్ అనేది కరెక్ట్ అంట. పోషకాహార మాసం అంటారు దాన్ని. అంటే గర్భిణీలు, తర్వాత మహిళలు, పాలిచ్చే తల్లులు, యుక్త వయసులో ఉన్నటువంటి బాలికలు, 6 ఏళ్లలోపు పిల్లల పోషకాహార స్థితి మీద దృష్టి పెట్టడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంట. వాళ్ళలో పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి 2018లో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రీయ పోషణ అభియాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం అనేది నడుస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 7వ రాష్ట్రీయ పోషణ మాహను నిర్వహించారన్నమాట. ఇది ఎప్పుడు? సెప్టెంబర్లో నిర్వహించారు. ఇక ఇది ఇవాళ వీడియో. TGPSC గ్రూప్ 2 ఎక్సలెన్స్ సిరీస్లో జాయిన్ అవ్వండి. 1 మంత్కి 150 రూపీస్ లిమిటెడ్ పీరియడ్తో నడిపిస్తున్నాము. ఇది ఎక్కువ రోజులు ఉంచను, తీసేస్తాం. ఇది మీరు ఎవరైనా జాయిన్ అవ్వదలుచుకుంటే జాయిన్ అవ్వండి. చాలామంది ఆశ్చర్యపోతున్నారు, అన్ని క్వశ్చన్లు అన్ని బిట్లు మీరు అంత తక్కువగా ఎట్లా ఇస్తారని చెప్పి. మీరు గ్రూప్ 3 చాలామంది రాయకపోవడంతో నాకు ఇది అనిపించింది. అంటే ప్రిపరేషన్ కాలేదు కాబట్టి వీళ్ళు రాయలేదు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. దాని కింద కూడా చాలామంది పెట్టారు. నాకు పర్సనల్ కూడా వాట్సాప్లో చాలామంది పెట్టారు. కొంతమంది అనారోగ్య సమస్యలు పెట్టారు, కొంతమంది ఏమో ప్రిపరేషన్ అవ్వలేదని రాయలేదన్నారు. అందుకనే సరే ఈసారి వాళ్ళు ఎట్లయినా సరే మీ అందరి చేత ఎగ్జామ్ రాపించాలన్న ఉద్దేశంతోనే నేను ఇది తక్కువకు పెట్టి, అంటే కనీసం కొంతలో కొంత మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. ఒక 150 క్వశ్చన్స్లలో కనీసం మీరు 100 క్వశ్చన్ని నేను బాగా రాశాను అనే సాటిస్ఫాక్షన్ రావాలంటే మీరు ఇలాంటి కోర్సులలో జాయిన్ అయ్యి కాస్త ఇది చేయాలి. ప్లస్ మన గ్రూప్ 3కి వచ్చినటువంటి ఎకానమీ కానీ కొంచెం హార్డ్గా ఉందన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్లలో ఏం చేస్తున్నామంటే
కొన్ని విభాగాలు మాత్రమే కాన్సన్ట్రేషన్ అనేది చేశాము. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఎగ్జామ్స్ ఎగ్జామ్ సెంటర్ 247 అనే వెబ్సైట్లో మన ఇది పెట్టేశాము, ఏమేమి ఇంపార్టెంట్ అని చెప్పేసి, ఏమేమి టెస్టులు పెడుతున్నామని చెప్పి 20వ తారీఖు నుంచి నవంబర్ 20 నుంచి డిసెంబర్ 12 వరకు కూడా పెట్టేటువంటి టెస్ట్ లిస్ట్ అంతా నేను ఇచ్చేసాను ఆల్రెడీ, ఏ రోజు ఏ టెస్టులు పెడతాం అనేది. వాటిల్లో కూడా ఇంపార్టెంట్ అంటే స్కోరింగ్ ఉన్న దానికి సంబంధించి మాత్రమే టెస్టులు అనేది చూస్తున్నాను. మన గ్రూప్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా చేసుకొని ఆ రకమైనటువంటి క్వశ్చన్స్ని దాంట్లో ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. అది ఆ కోర్సులో ఇమ్మీడియట్లీగా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయిపోండి, అదొకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీరు కోర్సులో జాయిన్ అవ్వడం కాదు, కంపల్సరీగా 7 PM MCQsని చూడండి. నేను 7 PM కాదు, ఇంకొక PM కూడా పెడతాను, లేకపోతే ఏదో ఒకటి పెడతాను. ఒక 2-3 రోజులు, రేపు మా ఫాదర్ సెర్మనీ ఉంది, రేపు వీడియో వస్తుందో రాదో నాకు డౌట్ వస్తుంది, టైం సరిపోదేమని. అది రేపు రాకపోయినా ఎల్లుండి నుంచి మాత్రం మీకు కంపల్సరీగా నేను ఒక 2 రోజుల తర్వాత నుంచి కంపల్సరీగా 2-3 వీడియోలు అయినా సరే పెడతాను. నిన్న 2-3 వీడియోలు పెట్టినా కూడా మీరు బాగానే చూశారు కాబట్టి నాకు ఆ ప్రోత్సాహం ఉంది కాబట్టి మీ దగ్గర నుంచి నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అది కూడా నిన్న గ్రూప్ 3 ఎగ్జాము, అంతకుముందు గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది కదా, ఆ ఎగ్జామ్ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను క్వశ్చన్స్ అనేవి తయారు చేస్తాను. ఏవేవి మీకు ఇంపార్టెంట్ అనేది నేను క్వశ్చన్ చేసి, ఆ క్రోనాలజికల్ ఆర్డర్ ఇచ్చాడు దాంట్లో అవన్నీ మొత్తం నేను కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కంపల్సరీగా మాత్రం 7 PM MCQs అన్నీ చూడండి, ఇప్పటికే ఆల్రెడీ ఉన్నాయి. తర్వాత ఈ కోర్సులు జాయిన్ అయిన కొత్త వాళ్ళందరికీ విజ్ఞప్తి, నిన్న మొన్న చాలామంది జాయిన్ అయ్యారు, కొత్త వాళ్ళందరికీ కూడా ఈ మన తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ ద్వారా, నేను వెబ్సైట్ ద్వారా, తర్వాత దీని ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఫస్ట్ మీకు గ్రూప్ 3కి సంబంధించినటువంటి డైలీ టెస్టులు ఉన్నాయి, తర్వాత మారథాన్ టెస్టులు ఉన్నాయి, గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. ముందు అవి ఫినిష్ చేసేసేయండి. ఒక 10 daysలో అవి ఫినిష్ చేసుకుంటూ పోతూ నేను పెట్టేవి కూడా రాసుకుంటూ, ప్రతిరోజు సాయంత్రం 7 PMకి ఎలాగో ఉంటాయి కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ కూడా మీరు రాసుకుంటూ వెళ్ళండి. దీంట్లో మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, మనకి నేను కొన్ని ఈ లెఫ్ట్ సైడ్లో మీకు వ్యూ ప్రొడక్ట్స్ అని ఉంటుంది, తర్వాత కింద కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా కింద కూడా కనిపిస్తుంది. కొన్ని ప్రొడక్ట్స్ పెడతాను ఇక్కడ, మీకు సంబంధించిన బుక్స్ కానీ అట్లాంటివి ఏదైనా పెడతాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుగోలు చేయండి, చిన్న కమిషన్ అనేది వస్తుంది. అది పెద్ద ఈ మైనరే, చాలా తక్కువే వస్తుంది. కాకపోతే జస్ట్ యూట్యూబ్ వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను అనేది ఉపయోగించుకుంటున్నాను. తర్వాత మీరందరూ కూడా తప్పనిసరిగా కోర్సులో మాత్రం జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.